ఇవి వెంపలి మొక్కలు. ఇవి వేయడం వల్ల మొక్కలకు నత్రజని బాగా అందుతుంది. దీన్ని కూడా ఎరువుగా మనం వాడుకోవచ్చు. ఇవి కొన్ని మొక్కలైతే తీసుకున్నాను. ఇవి వేపాకు మనకు తెలిసింది. ఇది పశువుల ఎరువు, బాగా కుళ్ళిన పశువుల ఎరువు. ఇవి వానపాములు. ఇవి కూడా మన ఎరువులో వాడుకుందాం. ముందు తీసుకున్న గొయ్యలో వేపాకులు వేసి ఒక లేయర్గా వేపాకులు వేశాను. దాని మీద ఒక సన్నని లేయర్గా మట్టే వేశాను. దాని మీద పశువుల ఎరువు ఒక లేయర్గా వేశాను. వేసిన తర్వాత మళ్ళీ వెంపలి మొక్కలు ఒక లేయర్గా వేసి దాని మీద మట్టి చల్లుకొని పశువుల ఎరువును ఒక లేయర్గా వేసాను. తర్వాత వానపాములని ఒక్కొక్కటి వేసి కొద్దిగా మట్టి అయితే చల్లాను. ఈ వానపాములు ఆటోమేటిక్గా భూమిలోకి అయితే వెళ్ళిపోతాయి. పూర్తి వీడియో కూడా చేశాను, అది మన ఛానల్లో ఉంటుంది.